హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. బాగున్నారా అండి? ఓకే అండి. ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. హాయ్ అండి, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫంక్షన్కి రెడీ అయ్యానండి, వెళ్తున్నాను ఇప్పుడు. కాకపోతే రేపు నరసింహ జయంతి అండి, లక్ష్మీ నరసింహ జయంతి. అందుకొరకే ఒక న్యూస్ మీకు చెప్దామని ఈ వీడియో తీస్తున్నానండి. నేను కట్టుకున్న సారీ ఇక్కత్ పట్టు సారీ అండి, లైట్ వెయిట్ ఉంటుంది, బాగుంది, పెద్ద బార్డర్ ఉందండి. ఫంక్షన్కి వెళ్ళాలని రెడీ అయ్యాను. మీకు పులిగోరు తెలుసు కదండి, ఆ పులిగోరు నరసింహ జయంతి గురించి చెప్తాను, వినండి. ఓకే. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మే 4న నరసింహస్వామి జయంతి అండి, అందుకొరకే ఇవి పులిగోరలు చూపిస్తున్నాను. పులిగోర అంటే నరసింహుడి రూపమేనంటండి. ఓకే, నరసింహస్వామి రూపాన్ని చూస్తేనే అదో ధైర్యము, తెలియని ఓ నిశ్చింత. అందుకే ఎలాంటి భయాందోళనను దరిచేరనివ్వకుండా, చెడు దృష్టి పడకుండా ఉండేందుకు చాలామంది పులిగోరు లాకెట్లను ధరిస్తుంటారు. భక్తరక్షకుడు, దుష్టశిక్షకుడుగా పూజలందుకునే ఈ ఉగ్రరూపుడు ఆనాడు నరమృగ రూపంలో పదునైన గోలతో హిరణ్యకశపుడి పొట్ట చీల్చి రాక్షస సంహారం చేశాడు. అందుకే ఈ దుష్ట శిక్షకుడికి పులిగోరును ప్రతిరూపంగా నమ్ముతూ దాన్ని మెడలో వేసుకునేవాళ్ళు. ఒకప్పుడు మనకు తెలిసిన పెండెంట్లు అంటే ఇవి మాత్రమే. ఆ తర్వాతే చిన్న లాకెట్ ఫ్యాషన్ వచ్చింది. అందుకు తగ్గట్టే సాదా పులిగోరును మాత్రమే కాకుండా స్వామి రూపాన్ని జత చేస్తూ పులిగోరు పెండెంట్లు తయారీ మొదలైంది. అభయాన్ని ప్రసాదించే స్వామి రూపంలోనూ ఇప్పుడు మిగిలిన బంగారు నగలు చేయించుకుంటున్నారు. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి. ఇట్స్ మీ పద్మ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.